welcome back to Vandan's World. So today we are at fire station bus stop nearby place lo. ఈ ఫైర్ స్టేషన్ పక్కనే యాక్చువల్గా మేము బస్ బుక్ చేసుకున్నాం గోవాకి. సో ఆ బస్సు ఇక్కడ స్టాప్లో ఇచ్చారు మాకు. సో వీఆర్ స్టాండింగ్ హియర్, వీఆర్ వెయిటింగ్ హియర్. 4:35 ఉంది టైం. ఐ మీన్ 4:30 నుంచి 45 మధ్యలో వస్తా అన్నారు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బస్. వీఆర్ జస్ట్ స్టార్టింగ్ అవర్ ట్రిప్స్. Ru, you excited? Yes. Yes, we are excited to go Goa. Here we entered into the bus. It's a normal bus. Danu, are you excited? Are you excited? Where are we going? గోవా. తన బర్త్డే పార్టీకి ట్రిప్ నీ బుంగమ్మ అలా తీస్తాం. యాక్చువల్గా తన బర్త్డే ముందు మేము వైజాగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు మా దాన్ని తీసుకెళ్ళాలి. సో ఇది స్పెషల్లీ దిస్ ఈజ్ ఫర్ అవర్ బర్త్డే. చేసుకో. ఏది బుంగమ్మతి? She's so excited. She's very excited. Ranvi, would you like to talk anything? మాట్లాడేదాను చూపి బుంగముద్ది ఇట్లా కాలిగిన ముద్ది అది బుంగముద్ద. షీఈస్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా మేము ఈ గోవా ట్రిప్ ప్లాన్ చేసింది కూడా ధన్వి కోసమే. పాపం ధన్వి ట్రిప్ మిస్ అయింది అని చెప్పేసి, వైజాగ్ ట్రిప్ మిస్ అయింది. అమ్మ నేను రానంటే నన్ను తీసుకెళ్ళావా, నన్ను తీసుకెళ్ళాలి కదా, నా చిన్నపిల్లని నాకు ఏం తెలుసు అని అడిగింది. సో అందుకని మేము ట్రిప్ ప్లాన్ చేసాము. మేము 3 టికెట్స్ తీసుకున్నామండి. సో మాకు ఈచ్ పర్సన్కి 2300 అయ్యింది. విఆర్ఎల్ ట్రావెల్స్కి బుక్ చేసుకున్నాము. విఆర్ఎల్ అంటే విజయ్ ఆనంద్, ఇక్కడ ఉంది కదా విజయ్ ఆనంద్ ట్రావెల్స్ అన్నమాట. సో విజయ్ ఆనంద్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాం. నాకు అర్జున్కి స్లీపర్ కోచ్. ఇది ఇప్పుడు ప్యారడైస్ ఫైర్ స్టేషన్ దగ్గర స్టాప్. అవుతాను. షీఈ్ వెరీ ఎక్సైటెడ్. అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం మా పాపని. ఇంకా మా గోవాలో ఎన్ని చుక్కలు చూపిస్తుందో తెలీదు. సో అయితే విఆర్ఎల్ ట్రావెల్స్ నుంచి మేము బుక్ చేసుకున్నాం బస్సు. ఈచ్ పర్సన్ 2300 పడింది. నేను అర్జున్కి, రుహాన్స్కి కూడా. రుహాన్స్కి ఏంటంటే ఉండని సపరేట్, రుహాన్స్ దానికి ఒక సీట్ అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. ఈమె ఫ్రీ, ఎందుకంటే బిలో 5 years కదా, ఫ్రీ టికెట్. ఇంకా మేమే అనమాట ఈమెను క్యారీ చేయాల్సింది. Welcome to Vandan's World. Hey my dear lovely YouTube family, welcome back to Vandan's World. నేను వందన, ఈమె ధన్వి. Vandan World కదా. హై ఫై. Vandan's World. Yes. యాక్చువల్గా మేము మా మామ్కి ఏమి ఇంటిమేట్ చేయలేదు. సడన్ ట్రిప్ అనమాట గోవాది, జస్ట్ బికాస్ ఆఫ్ ధన్వి కోసం. సో అమ్మమ్మ, వీఆర్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. ఒక్క నిమిషం ఏం చేస్తావు? సో ఇది బిగ్ అక్కడ అంటే నేను ఇంటిమేట్ చేస్తా అంటే, వద్దమ్మా మనము అమ్మమ్మకి సర్ప్రైజ్ ఇద్దాము అక్కడికి వెళ్ళాక అని చెప్పి ధన్వి అనేది. సో గోవాకి వెళ్ళాక సర్ప్రైజ్ చేస్తాం మేము. ఏమైంది? శ్రీకాకుళంలో ఇదే విజయానంద్ ట్రావెల్స్ ఇక్కడ ఆగింది ఆన్ ద వేలో. ఇక్కడ కొంతమంది ఎక్కుతారు అనుకుంటా. నెక్స్ట్ బస్ వేల్ ఆక్యుపైడ్. ఇది ఒక్క దగ్గర ఉండట్లే, అల్లరి చేస్తుంది. బస్ అంతా ఒకటి చేస్తుంది. ఏం చేస్తున్నావు? ఓకే. We are on the way. So
ఓకే నేను పెట్టాలా ఇదేనా బస్సు? ఓకే ఈ బస్సే బాగుంది. బస్ బాగుంది చూడడానికి. హే దన్ను బేబీ, డి యూ లైక్ యువర్ బస్? స్లీపింగ్ బస్ బాగుందా? రూ బేబీ యూ? ఓ పైన కూడానా? నాన్న నేను పైన, నువ్వు చెల్లె కింద, ఓకేనా? నువ్వు నాన్నతో ఉంటావా అమ్మతో ఉంటావా? నాన్నతో. స్లోగా తిను, వేడి తినాలా అలా అంట. ఏది నువ్వు ఎక్కువ, నేను వీడియో తీస్తా. ఒక నిమిషం ఆగు. తన్ను బేబీ, నువ్వు బేబీ ఎక్కువ. హాయ్ చెప్పు అక్కడ నుంచి చెల్లెకి. హాయ్ తను బేబీ, యు ఎంజాయింగ్? రూ బేబీ సే హాయ్, యు ఎంజాయింగ్? నచ్చిందా బస్సు? బాగుంది కదా. ఇది విఆర్ఎల్ది స్లీపర్ బస్. సో నేను చెప్పాను కదా 2300 పర్ పర్సన్ పట్టింది. సో మేము 3 బుక్ చేసుకున్నాం, 3 సీట్స్. నాకు అర్జున్కి, ధన్వీకి అండ్ రుహాన్స్కి. ఎస్ ఓకే అర్జున్, వి లైక్ ది బస్. దన్ను బేబీ ఇప్పుడు మన సీటింగ్ లోనేనా? able to sit like this. Yes, sleeping bus. You liked it, Dhanvi? Sleeping bus? Yes. Yes. బస్ సూపర్ గా ఉంది, స్లీపింగ్ బస్. సో మేము ఎప్పుడు ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేస్తాము, సడన్ ప్లాన్ కదా. సో బస్ లో వెళ్తున్నాము. మేము చెప్పాం కదా 3 సీట్స్ తీసుకున్నామని, ఇక్కడ 2 సీట్స్ అనమాట. అండ్ అర్జున్ ఏమో అక్కడ. సో అర్జున్ అక్కడ పడుకుంటారు అండ్ నేను పిల్లలేమో ఇక్కడ. బస్ లో ఇలా ఉంది సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఆల్. అవుట్ సైడ్ వ్యూ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ ఇక్కడ బ్యాగ్ హోల్డర్ అండ్ ఆల్, వాటర్ బాటిల్ హోల్డర్, కింద ఫుట్వేర్కి ఇచ్చారు. అండ్ ఇక్కడ చార్జర్ ఇచ్చారు, ఛార్జింగ్ స్లాట్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ ఆల్ ద బస్ ఫైనల్. 6 ఉంటారు హైట్. సో అయినా మనం కూడా ఈజ్ ఏబుల్ టు సిట్ కంఫర్టబుల్. హైట్ ఉన్న వాళ్ళకి ఎందుకు స్వీట్ కార్న్ తీసుకున్నాము ఇక్కడ, హెల్తీగా ఉంటుందని. సో మా పిల్లలు అల్లరంతా ఇంకా ఎంజాయింగ్ లైక్ చేస్తాడు. నా బ్యాగ్ తీస్తున్నాడు, పెడుతున్నాడు. అసలు బస్లో అసలు ఒక్క దగ్గర ఉండలేదు ఇందాక కూడా. రువాన్ష్ కమ్. శానిటైజర్ ఉంటే చాలు, శానిటైజ్ ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది కదా. ట్రిప్ అంతా ఇంకా శానిటైజర్లు వీటితోనే ఉంటుంది. సో ఇలా సాగుతుంది ఫ్యామిలీ ట్రిప్ అసలు. ఏది వెరీ ఎక్సైటెడ్, ఈస్ వెరీ ఎక్సైటెడ్. Dhanvi is actually the first beach trip. This is Ruhansh already experienced his first beach in Rishikonda, Vizag beach. Dhanvi first beach is now Goa. ఏంటి చెప్పు? నేను కాటుగా పెట్టుకోలేదు. సో కాటుగా పెట్టుకోకపోవడం కూడా మా అబ్బాయికి తెలిసిందంట. చెప్పు. అవును, మేము చూడొచ్చు, టీవీ చూస్తే. టీవీ అమ్మాయిలు చూడొచ్చు, పిల్లలు చూడకూడదు కదా. నువ్వు ఎంజాయ్ చేయ ట్రిప్ అంతా. వాట్ అటు ఇటు తిరుగుతున్నావా? చెప్పు కన్నా, ఏంటి ఏమైంది? రూ బేబీ బట్ మనది అప్ కాదు, మనది కిందది. ధన్వి ఏం తింటున్నావు? స్వీట్ కార్నా? పట్టుకుంటా. అక్కడ వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయదు దాన్ని, ఆల్రెడీ ఉన్నారు. ఒక ఆయన, ఒక అంకుల్ ఉన్నారు. అక్కడ సైడ్ ఎవరు లేరు, వెళ్ళొచ్చు. ట్రై
జాగ్రత్త. రోజు చెల్లిని హెల్ప్ చేయి, చెల్లికి హెల్ప్ చేయి. పైకి ఎక్కుతుందంట. లేదు లేదు, పైకి ఎక్కుతుందంట. హెల్ప్ చేయి. వద్దొద్దు, ఫస్ట్ చెల్లి ఎక్కుతుంది. హెల్ప్ చేయి. వెళ్ళు నాన్న, పైకి వెళ్ళు. దాన్ని ట్రై చేయి. నేను హెల్ప్ చేయనా? Don't touch anything, okay? He's touching the curtains. Curtains, Do baby? Yes. Hi baby. Hi Danu baby. ఏం చేస్తున్నా? Eating. What you're eating? Sweet corn from that time. How long you will eat? అది యాక్చువల్లీ సెకండ్ కప్. ఫస్ట్ కప్ స్వీట్ కార్న్ అయిపోయింది, సెకండ్ కప్ స్వీట్ కార్న్. షీ లవ్ ఈటింగ్ స్వీట్ కార్న్. Slowly Ruhan, slowly Ruhan, slowly Ruhan. ఆగ వాళ్ళ ఎవరా చూడు. Idiot girl. Happy baby. Happy baby. దన్ను బేబీ సపరేట్గా పడుకుందా? పడుకోనిలే, అల్లరి చేసి 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 ఫైనల్లీ పడుకున్నారమ్మా. సో దిస్ ఈజ్ అవర్ ఫైనలీ. నేను అర్జున్ పక్క పక్కన కూర్చున్నాం. మా ధన్వి పాప పడుకుంది అక్కడ. సో ఆ దాంట్లో పడుకుంది. ఫైనలీ వీఆర్ హియర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్గా పెళ్ళప్పటి నుంచి అంటున్నాను, మనం గోవా వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, హనీమూన్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళలేదు. మేము అసలు ఏ ట్రిప్స్ ఎక్కువ వెళ్ళలేదు. ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఇదే ఉండే మాకు గోలగా. సో ఫైనలీ ఇప్పుడు పిల్లలు అయిన తర్వాత వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. లైక్ my 10th anniversary we went Manali and all, and then like this year was very exciting, right Arjun? నీకు ఎలా అనిపించింది చెప్పు. నా గురించి మాట్లాడవా? మా ఆయనకు చాలా చాలా మొహమాటం, అస్సలు మాట్లాడరు. తెలిసిన వాళ్ళతోనే లిమిటెడ్గా ఒక్క మాట మాట్లాడతారు. ఇంకా తెలియని వాళ్ళు ఇలా యూట్యూబ్ వీడియోస్ అని అంటే అసలు మాట్లాడరు. సో దిస్ హౌ వి ఆర్ ఎంజాయింగ్. బాగుందండి, కంఫర్టబుల్గా ఉంది. హైట్ కానీ అండ్ లెంత్ కానీ. ఇప్పుడు మా ఆయన హైట్ 6'2" కదా, అండ్ సరిపోతుంది లెంత్ అండ్ ఆల్. కొంచెం ఇంకా తప్పదు, కాలు కొంచెం బయటకు వస్తుంది. నవ్వుతున్నావా? సో విఆర్ఎల్ ఇది విజయ ఆనంద్ ట్రావెల్స్ బస్. సో చాలా బాగుంది, స్లీపర్ బస్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఆన్ విత్ దిస్ బస్. Stay tuned for more details. Keep watching my channel and please comment, please subscribe, share. Meek ee details kavalana you can ask me, like you can comment me. So this is me Vandana with Arjun Prasad, my hubby. Navva my YouTube channel kosam okkar navu smile. Inside anni inside ఆ మూవీ ఉంటుంది కదా, అదేం మూవీ అర్జున్? అల్లు అర్జున్ మూవీ ఒకటి ఉంటుంది కదా. నవ్వావా అంటే ఎస్, భయపడ్డావంటే ఇన్సైడ్. ఏది ఇందులో కరెంట్ ఉందా అంటే ఏది చూపి అంటే ఇన్సైడ్, అన్ని ఇన్సైడ్. అవుట్ సైడ్ లోపల ముసి ముసి నవ్వులు నవ్వుతాడు. అలా సాగిపోతుంది మా ట్రిప్. సో స్టే ట్యూన్. గోవాకి వెళ్ళగానే ఐ విల్ స్టార్ట్ డూయింగ్ బ్లాగ్స్ అండ్ ఆల్. ఐఎమ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. హైదరాబాద్ హెచ్ఎఫ్సి దగ్గర ఆపారు. అర్జును తిందురా. ఇక్కడ ఫుడ్ తినడానికి ఆగాము యాక్చువల్గా. ఫుడ్ ప్లేస్ దాని రూమ్స్ నాది స్ప్రే వేయాలి. వేస్తా చెప్పు దాను. 501
ఓహో హలో హెచ్ఎస్సి ఏంటి అన్వి? అయ్యో ఇందులో లేరా మీ నాన్న? మరి అమ్మేది? ధన్వి వాళ్ళ నాన్న అన్వి వాళ్ళ నాన్న మీటింగ్ పెట్టారు అక్కడ. దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. అమ్మేది? కూర్చో. నలుగురు ఫ్రెండ్స్ 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 షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. షేక్ యువర్ హ్యాండ్స్. బికమ్ ఫ్రెండ్స్ రుహాన్స్. ఫ్రెండ్స్ ఆగో. వా దోస్త్. నువ్వు ధన్వి, నువ్వు కూడా అన్వి. అన్వితో అన్వి షేక్ హ్యాండ్ ఫ్రెండ్స్. గుడ్ 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 గుడ్. చార్వి అన్వి ధన్వి రుహాన్స్. డాడీ వచ్చేసారా? ఓకే బెంగ పెట్టేసుకుంటుంది మీ పాప. ఆంటీ మా డాడీని చూసారా అని అడుగుతుంది. కాదు కాదు అక్కడ మా ప్లేస్. ఊరికే వచ్చా. మీది ఎక్కడ పైన? ఏ చార్వి అండ్ ధన్వి ఫ్రెండ్స్ ఫోటో తీస్తున్నా. నైస్ తీసేసా. మీ బాయ్ చెప్పేసి గుడ్ నైట్ చెప్పు. సీ యూ ఇన్ ద మార్నింగ్. బాయ్. వావ్ ధన్వి అండ్ రుహాన్స్ వాటర్ బాటిల్. ఏది నాజిల్ స్ప్రే పెట్టుకున్నావా? వేసుకోలేవా? డిన్నర్ అయింది కదా, మెడిసిన్ వేసుకున్నావు కదా. ఏది అయిపోయిందా? మెడిసిన్ పెట్టేసే బ్యాగ్ లో పెట్టేసే. అదేం కాఫ్ మెడిసిన్ కదా, వేసేసుకో. రుహాన్స్ గుడ్ బాయ్. రుహాన్స్ మెడిసిన్ రుహాన్సే వేసుకుంటాడు. క్యాచ్ 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 క్యాచ్. గేమ్ ఆడుతున్నారు. ఆ వాటర్ బాటిల్ చూడు నా డొర్లుతుంది. కింద పడిన వాళ్ళకి పాయింట్స్ లేవు, క్యాచ్ పట్టిన వాళ్ళకే పాయింట్స్. ఇప్పుడే తిన్నారు కదా, ఫుల్ అల్లా చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ మ్యాండేటరీ. నేను ఖచ్చితంగా క్యారీ చేస్తాను హ్యాండ్ వాష్కి. పిల్లలతో ఎప్పుడే అవసరం పడుతుంది అని చెప్పి హ్యాండ్ వాష్కి కంపల్సరీ యూజ్ చేస్తాను. ఫుల్ జాయ్ఫుల్ మూడ్లో ఉంది. ఆటలు ఆడుతున్నారు. నాన్న పడుకోవాలనుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకండి. చెల్లెలు స్టోరీ చెప్తుంది కదా, ఆగు. బ్యూటిఫుల్ ప్రిన్సెస్. ఇటు చూసి చెప్పు. రుహాన్స్ అల్లరి చేయకాగు. బ్యాడ్ బాయ్ చెల్లెలు స్టోరీ చెప్తుంటే అల్లరి అల్లరి చేస్తున్నావు. చాలా బాగుంది. క్లాప్స్ 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 క్లాప్స్. బ్యూటిఫుల్ ప్రిన్సెస్ క్యాజల్ స్టోరీ. నాన్న ఇక అందరు పడుకుంటారు, నాన్న పెట్టేయాలి, పడుకోవాలి. అవి నాన్నకు కూడా నిద్ర వస్తుందంట. దాన్వి దాన్వి సరే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకసారి చదువు. దాన్వి రుహాన్స్ వెయిట్. దాన్వి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకుంటా చెప్పు చెప్పు. గుడ్ గర్ల్ దాన్వి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకుంటుందమ్మా అంటే అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడున్నావు దాన్వి? దాన్వి ఎక్కడున్నావు? బావ్ ఎక్కడున్నావు దాన్వి? ఏ దొంగ కనబడట్లేదు దొంగలు. బావ్ 1 2 3 బావ్. ఏరి దొరికిపోయారు రండి, దొరికిపోయారు రండి, దొరికిపోయారు రండి, దొరికిపోయారు రండి. అని చెప్పు. సరే నేను ఏమనాలి? ధన్వి ఏది ధన్వి ఏది అనాలా? మేమా ఇప్పుడా? మేము లేపామా ఇప్పుడు? ఇప్పుడు మేము లేపామా? అన్నయ్య లేపింది. ఏ దొరికావులే దొరికావులే
దొరికావులే దొరికావులే. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి మనం 3 seats తీసుకునేందుకు భలే అడ్వాంటేజ్ అయిపోయింది ఆడుకోవడానికి రుహాన్స్కి. ఎక్కడ ఏముంది 6 అవి లైట్సా చెప్పు నాకు ఫస్ట్. సిక్స్ ఏసీస్ లేవు. ఇదేంటి ఈ రెండు ఏంటి చెప్పు. ఓకే సో 4 AC 2 lights. ఓకేనా? దానివి ఒక గేమ్ ఆడుకుందామా? కేసీ పప్పేసి గేమ్ ఆడుకుందాం రా. అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళ ఇటు అటు ఇటు చేస్తే. ఇద్దరు మధ్యలో పడుకుని కూసి అన్ననేమాట పంపించేసింది. బుగ్గముత నేను బుగ్గముతి అని చెప్పినప్పటి బుగ్గముతి పెడుతుంది కదా. ఎంజాయింగ్. ఓకే ఏదైనా గేమ్ ఆడుకోండి కూర్చొని గేమ్ ఆడుకోండి. మెమరీ గేమ్. ఓకే రుహాన్స్, మెమరీ గేమ్ ఎట్లా తెలుసా నేను చెప్తా. ఇప్పుడే రీచ్ అయ్యాము. యాక్చువల్గా మేము మాకు విఆర్ఎల్ ఒక బస్ స్టాప్ నియర్ బై ఆపింది. సో అక్కడ నుంచి మాది ప్లేస్కి రావడానికి ఇప్పుడే ఎంటర్ అయ్యాము గోవాలోకి. దానివి లెఫ్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము గోవాలోకి. చాలా చక్కగా ఉంది అసలు. ఎక్కడ చూసినా ఈ కోకోనట్ ట్రీస్ అండ్ ఆల్ హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీకు తెలుసా అస్సలు బస్ స్టాప్లో మాత్రం పొరపాటున కూడా మనం బస్ దిగాక వాళ్ళు వచ్చి వెహికల్ కావాలని అడుగుతారు కదా, వాళ్ళైతే డబల్కి 3 ప్రైజెస్ చెప్తారు. అసలు అక్కడ తీసుకోకూడదు. 1500 చెప్పారు మాకు. 1500 చెప్పారు. లాస్ట్కి 500కి బేరం ఆడాము. అయినా అది వద్దు అని చెప్పి బస్ ఎక్కి వచ్చాము 50 రూపీస్లో. వచ్చాక బస్కి అతనికి చెప్పి ఈ నియర్ బై లొకేషన్లో దింపండి అంటే దింపాక ఇలా గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెట్టేసుకుంటే 2 minutes చూపించింది. చక్కగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. సో దిస్ ఈజ్ హౌ ద గోవా ఈస్. పొరపాటున కూడా మనం అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా డబల్కి 3 రేట్స్ చెప్తున్నారు. సో మా డెస్టినేషన్ వచ్చేసింది. రుహాన్స్ ఈస్ లుకింగ్ డెస్టినేషన్ రుహాన్స్ చూస్తున్నాడు. బేబీ చూడు మాది మేము బుక్ చేసుకున్న రెస్టారెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టే ఇది. సో మేము బుక్ చేసుకుంది ఇదే అన్నమాట. బెల్గియో ప్యారెటా శబ్దం ఏంటి? బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, చక్కని బర్డ్స్ ఉన్నాయి. ఎంట్రీ ఇదే. జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏదో బర్డ్ ఉన్నట్టుంది. ఇప్పుడే ఇలా ఎంటర్ అవుతున్నాము రిసెప్షన్లోకి. చాలా హ్యూమిడిటీ ఎక్కువ. అసలు ఆంధ్ర కాదు కదా, ఆంధ్ర కంటే చాలా దారుణంగా ఉంది. హ్యూమిడిటీ అయితే ఘోరంగా ఉంది. గోవాలో బట్టలు పొదుపుగా ఎందుకు వేసుకుంటారో ఇప్పుడు అర్థమైంది. దానివి ఏంటి క్రిస్మస్ డెకరేషన్ ఏదో బాక్స్ అనుకో. ఏముంది రుహాన్స్ అక్కడ? ఓ వావ్, స్విమ్మింగ్ పూల్ ఉందా? అచ్చా, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ప్రతి దానికి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఎస్ వావ్, వ్యూ బాగుంది కదా. కిచెన్ కూడా ఉందా? ఓ అయితే కుక్ చేసుకోవచ్చు కూడా, కానీ అంత టైం ఉండాలి కానీ. మనకి ఇక్కడ ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మన కిచెన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, మనమే కుక్ చేసుకోవచ్చు, హాయిగా వండుకొని తినొచ్చు చక్కగా.
ఎస్ హ్యాపీ. సో రూమ్ అయితే ఇలా ఉంది. అండ్ వావ్, దిస్ ఇస్ ద నైస్ వ్యూ కదా, పూల్ ఉంది ఇక్కడ, స్విమ్మింగ్ చేయొచ్చు. గుడ్ గుడ్ గుడ్. అదిగో అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏమేమి ఉన్నాయో. ఇలా ఉంది బెడ్రూమ్, లైట్స్, వా ఇలా ఉంది. ఎస్ దను హ్యాపీ. కాలు కట్టుకున్నాక బెడ్ ఎక్కి, ఇప్పుడే బెడ్ ఎక్కకు. ఓకే ఎస్. వా ఇలా ఉంది స్లైడ్. ఇక్కడ కూడా మనకి అది కనబడుతుంది. వావ్, స్విమ్మింగ్ పూల్ కదా తను. సూపర్ ఉంది కదా, నైస్ రూమ్. చేసి కిచెన్ చూస్తాను నేను, పద కిచెన్ ఒకసారి చూపిస్తాను. ఆన్ చేసుకొని నచ్చింది కదా ఈరోజు వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్. Please don't forget to like. We all are ready with the setup. We are going to swimming pool. Ruach, are you excited? Yes. Then we look here. Swimming pool. Yes. Yes.